హాయ్ ఆల్. ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ఇడ్లీ కొట్టు అనే మూవీ చూసా. స్టారింగ్ ధనుష్, నిత్యా మీనన్, సత్యరాజ్ అండ్ అరుణ్ విజయ్. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి ఒక ఫీల్ గుడ్ మూవీ మాట. అసలు బేసిక్గా ఈ మూవీలో మనకి ఏం చూపిద్దాం అనుకున్నంటే, మనం ఎక్కడో పుడతాం, ఎక్కడికో పరుగులు తీస్తాం. అసలు దేనికోసం పరుగులు తీస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ అది తెలిస్తే మనకి మెంటల్గా పీస్ ఉంటుంది, లైఫ్ అనేది బాగుంటుంది. అది తెలియకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి లైఫ్ అంతా డిస్సాటిస్ఫాక్షన్తో అలా ఎండ్ అయిపోతుంది అన్న టైప్లో ఆ పాయింట్ని వీళ్ళు చూపించాలనుకున్నారు. ఆ పాయింట్ని బాగా చూపించారన్నమాట. మదర్, ఫాదర్ అండ్ వాడి రూట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అవి కూడా చూపించాలనుకున్నారు. ఆ పాయింట్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తా. ప్లాట్ ఏంటంటే, మన ధనుష్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఇడ్లీ కొట్టు బిజినెస్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. అయితే మనోడు అదే చూసి పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళడు, ఆ ఊర్లోనే ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, డబ్బు ఆశ అది కూడా ఏం లేదన్నమాట. ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోవాలి అన్న మైండ్ సెట్లో ఉంటాడు. ఊర్లో ఆయనకి చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే, మనోడు కొంచెం పెద్ద అవుతాడు, హోటల్ మేనేజ్మెంట్ చేసి వీళ్ళ నాన్న ఇడ్లీ కొట్టుని ఒక ఫ్రాంచైజ్ కింద మార్చి వేరు వేరు స్టేట్స్లో కానీ ఇట్లా పెట్టాలి అని అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ప్రతి చోట నేను ఉండి చేయలేను కదా అని చెప్పి అంటాడనమాట. ఇలాగ అనుకునేసరికి మనోడు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వేరే స్టేట్స్కి వెళ్ళిపోతాడు. ఊర్లో ఉన్న రెస్పెక్ట్ కానీ అవి కానీ మనోడికి అక్కడ దొరకవు. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మనోడు ఊరికి రావాల్సి వస్తుంది. ఇడ్లీ కొట్టు బిజినెస్ని మనోడే టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా టేక్ ఓవర్ చేయడం వల్ల మనోడికి ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుద్ది. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి, మనోడు ఎందుకు ఆ ఇడ్లీ కొట్టుని టేక్ ఓవర్ చేశాడు అండ్ వాడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అండ్ దాన్ని సాల్వ్ చేసుకున్నాడా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. కమింగ్ టు పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అసలు యాక్టర్ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అన్నమాట నాకు ధనుష్ని చూసినప్పుడల్లా. ఎందుకంటే తనకు ఒక స్టార్డమ్ ఉన్నా సరే క్యారెక్టర్స్ అయితే సూపర్ ఎంచుకుంటాడు. దీంట్లో కూడా అంతే, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. తన యాక్టింగ్ కూడా పీక్స్ మాట. అండ్ ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ కూడా ధనుష్ అన్నమాట. అది కూడా చాలా బాగా చేశాడు. అంటే డైరెక్షన్లో కొంచెం అక్కడ ఇక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే కొన్ని సీన్స్ అనేవి నాకు ఎందుకో కొంచెం అక్కర్లేదు అనిపించింది అనమాట. మూవీ యొక్క ఫ్లేవర్ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపించింది తప్ప మిగతా సినిమా అంతా నాకు బాగానే అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి, ఈ మూవీకి ఇంకొక పాజిటివ్ ఏంటంటే నిత్యా మీనన్ అనమాట. వావ్, సూపర్ చేసింది అసలు. చాలా చాలా బాగుంది. తన క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్తో చాలా బాగా చేసింది అనమాట. తన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా భలే అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేసింది. ఆ సీన్లో తన రియల్ ఎమోషన్ లాగా చూపించింది. అదైతే సూపర్ అనిపించింది నాకు. ఇంకా మూవీలో నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్లీ 2 క్యారెక్టర్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఫస్ట్ వచ్చేసి అరుణ్ విజయ్. ఈ క్యారెక్టర్గా అరుణ్ విజయ్ని ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. ఎవరిని తీసుకున్నా ఒకటే. అండ్ ఇంకొకటి సత్యరాజ్ మాట. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా నాకు ఏంటోలా అనిపించింది. వీళ్ళిద్దరిది నాకు అసలు నచ్చలేదు ఎందుకో క్యారెక్టరైజేషన్స్. కానీ ఒక్క సీన్ కోసం మాత్రం నేను చాలా వెయిట్ చేశాను అన్నమాట. సత్యరాజ్ అరుణ్ విజయ్ని ఎప్పుడు కొడతాడు అని వెయిట్ చేస్తూ ఉన్నా. లాస్ట్కి అది కొట్టకపోతే ఇంకా నాకు సినిమా మీద ఇంకా చిరాకు వచ్చేది అనమాట. కానీ అలా లేదు, కొట్టాడు. ఆ సీన్ కోసం చూడాలన్నమాట సినిమా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.